ఒక చిన్న గ్రామంలో రామయ్య లక్ష్మి అనే దంపతులు తమ కుమారుడు కార్తీక్తో కలిసి జీవించేవారు. కార్తీక్ మంచి మనసున్న బాలుడు, కాని చాలా సోమరిగా ఉండేవాడు. పాఠశాల నుంచి వచ్చాక చదవకుండా ఎక్కువగా పడుకుని ఉండటం లేదా మొబైల్లో గేమ్స్ ఆడటం అతని అలవాటు. ఒకరోజు సాయంత్రం లక్ష్మి వంటగదిలో పనిచేస్తూ ఉండగా రామయ్య ఇంటి ముందు కూర్చొని ఉన్నాడు. అయ్యా రామయ్య, మన కిరణ్ మళ్ళీ అదే చేస్తున్నాడు. స్కూల్ నుంచి వచ్చి నిద్రపోతున్నాడు. అలా ఎందుకు? హోంవర్క్ చేయడం లేదా? లేదు, కొంచెంసేపు నిద్రపోయాక మొబైల్ తీసుకుని గేమ్స్ ఆడటం మొదలుపెడతాడు. రామయ్య కొంచెం ఆలోచిస్తూ చెప్పాడు. ఇలా కొనసాగితే అతని అలవాటు ఇంకా చెడిపోతుంది. కొద్దిసేపటి తర్వాత కిరణ్ గదినుంచి బయటకు వచ్చాడు. అతని చేతిలో మొబైలుంది. కిరణ్, స్కూల్ ఎలా జరిగింది ఈరోజు? బావుంది నాన్నా. అయితే హోంవర్క్ చేశావా? ఇంకా చేయలేదు నాన్నా, తర్వాత చేస్తాను. లక్ష్మి కాస్త ఆందోళనగా చూసింది. ప్రతిరోజూ ఇదే చెప్తున్నాడు. ఆ రాత్రి భోజనం చేసిన తర్వాత రామయ్య లక్ష్మితో మాట్లాడాడు. మన కిరణ్కు ఒక మంచి అలవాటు నేర్పాలి. ఎలా? రేపట్నించి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 1 గంట చదువు చేయాలని చెప్పాలి. ఆ తర్వాత మాత్రమే మొబైల్ ఇవ్వాలి. తర్వాత రోజు రామయ్య కిరణ్తో మాట్లాడాడు. కిరణ్, ఇకనించి ఒక కొత్త నియమం. ముందుగా హోంవర్క్ పూర్తి చేయాలి. ఆ తర్వాత మాత్రమే గేమ్స్ ఆడాలి. కిరణ్ మొదట కొంచెం ఇష్టం లేకపోయినా అంగీకరించాడు. కొన్ని రోజుల తర్వాత కిరణ్ తన అలవాట్లు మార్చుకోవడం ప్రారంభించాడు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే హోంవర్క్ పూర్తి చేసి తర్వాత మాత్రమే గేమ్స్ ఆడేవాడు. ఒకరోజు లక్ష్మి సంతోషంగా చెప్పింది. చూడండి రామయ్య, మన కిరణ్ ఎంత మారిపోయాడు. అవును, మంచి అలవాట్లు చిన్నప్పుడే నేర్పాలి. కిరణ్ నవ్వుతూ చెప్పాడు. అమ్మా నాన్న, ఇకనించి నేను చదువుతో పాటు సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తాను. తల్లిదండ్రులిద్దరూ